affect my salvation. నేను కలిగి ఉన్నటువంటి ఫ్యాషన్ నా రక్షణకు ఏమాత్రం ఇబ్బందికరంగా ఉండదు. That's true. నిజమే కావచ్చు. But you're conforming to the world. అయితే నీ జీవిత విధానం లోకం నడిపించే విధానముగానే ఉన్నది. That world that Jesus died to deliver you from. మరి నిన్ను ఏ పని నిమిత్తమైతే విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోయాడో, You're making the cross of Christ of none effect. ఆ క్రీస్తు యొక్క కల్వరి శిలువను వ్యర్థముగా చేస్తున్నావు. I know this will disturb some people. మరి ఇది చాలా మందికి మరి అది ఇబ్బందికరంగా ఉండవచ్చు ఈ మాటలు. So many parents dress up their children in such a worldly way. చాలా మంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు లోక సంబంధమైన వస్త్రధారణ కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఉన్నారు. They want to look better than the Jones, you see, or the neighbors. మరి ఇరుగు పొరుగు వారి కంటే వారు బాగా కనబడాలని ప్రయత్నం చేస్తుంటారు. I don't want to go into more details about that. Probably that won't be appropriate. మరి వాటిలో ఇంకా లోతుగా నేను వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. But you know what I'm talking about. నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. God's purpose is for a woman to be womanly. దేవుని యొక్క ఉద్దేశం స్త్రీకి లాగానే కనబడాలి. A man to be manly. పురుషుడిలాగా కనబడాలి. You don't see manly men anymore. You know, they are not manly. You know, they're effeminate, they're womanly, they have a feminine spirit. చాలా మంది పురుషుల్లాగా కనబడట్లేదు, వారిలో స్త్రీతత్వం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. And it's an abomination. అది దేవునికి చాలా అవమానకరంగా ఉన్నటువంటిది. The Bible says you should use the world. అయితే మనం లోకాన్ని ఉపయోగించుకోవాలి. But do not abuse the world. అయితే లోకం ద్వారా మనం పాడైపోయేటువంటి వారముగా ఉండకూడదు. The world has its idea of fashion and it presses it onto the Christian. లోకము తన సొంత ఆలోచన ఫ్యాషన్ విషయంలో కలిగి ఉండి అది అనేక మంది దేవుని బిడ్డలను సైతం ప్రభావితం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నది. Again, I'm trying to show you how you can recognize the spirit of the world. నేనేమి మీకు బోధించాలని ఆశపడుతున్నానంటే లౌకిక ఆత్మ ఏ విధంగా మన జీవితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుందో నేర్పిస్తున్నా. We have seen that it is the spirit of Antichrist. అది క్రీస్తు విరోధి ఆత్మ అని మనం నేర్చుకుంటున్నాం. The Bible says that we should not walk according to the course of this world. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానంలో మనం నడవకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. That's why I'm reminding you of it so that you'll know how to overcome it when it presents itself to you. మరి అందుకే మనం ఈ లోక సంబంధమైన విధానాన్ని ఏ విధంగా జయించాలో నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. Then there is the world's idea about what they call sexuality. మరి ఈ లోకంలో మరి యొక్క శత్రువు యొక్క ఆలోచన ఎలా ప్రభావితం చేస్తున్నాడంటే లైంగిక విషయాలు. The world is saying today మరి లోకం ఈ రోజు ఏమని చెప్తున్నదంటే that some men can be men outside but women inside. మరి పురుషులు బయటికి కనబడటానికి పురుషులుగా ఉంటున్నారు, కానీ వారి లోపల స్త్రీ తత్వాన్ని కలిగి ఉన్నారు. They also say that there are some women who are actually men inside. మరి మరలా లోకం ఏం చెప్తుంటే స్త్రీలు చాలా మంది బయటికి కనబడటానికి స్త్రీలుగా ఉంటున్నారు, కానీ లోపల పురుషత్వాన్ని కలిగి ఉన్నారు. They say we are born like that. మేము అలా జన్మించాము అని చెప్పుకుంటున్నారు. By mistake, it is a mistake of nature. మరి ఇది ప్రకృతి యొక్క మరి పొరపాటు అని చెప్తూ ఉంటారు. I should have been born as a man, but unfortunately I'm born as a woman. నేను పురుషుల్లాగా జన్మించాలి, కానీ మొత్తానికి స్త్రీగా పుట్టేశాను. But I am a man. కానీ నేను పురుషున్నే. The same thing is said by the man. అదే విధంగా పురుషులు కూడా నేను స్త్రీలాగా జన్మించాలి, కానీ పురుషుల్లా పుట్టేశాను, కానీ నేను స్త్రీనే అని చెప్పుకుంటుంటారు. The world is saying that now you have the choice to decide whether